హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కుక్కర్లో మటన్ కర్రీ ఇలా జ్యూసీగా గ్రేవీగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసిన తర్వాత ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్రాసెస్లో వెళ్ళిపోదాం. ఇప్పుడైతే పొడుగ్గా ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేసి కుక్కర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడైతే నేను దీంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. మటన్ కర్రీలో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది కాబట్టి 3 టేబుల్స్ అయితే వేసుకున్నాను నేను ఇక్కడ. ఇప్పుడైతే మసాలా దినుసులు అయితే వేసుకొని మసాలా దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసుకున్నాను. ఇలా ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకోవాలి. మటన్ కర్రీలో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఇప్పుడైతే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లోనే ఇంట్లోనే దంచుకున్న అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను నేను ఇక్కడ. ఫ్రెష్గా టేస్ట్ బాగుంటుంది కాబట్టి అప్పటికప్పుడే ఫ్రెష్గా దంచుకున్న అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇలా వేసుకొని ఒక 2 మినిట్స్ మంచిగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఇలా మంచిగా కలుపుకోవాలి. చూసినారు కదా, ఇలా మంచిగా అన్నీ మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ నేను మటన్లో కొంచెం ఉప్పు వేసి కొంచెం ఉడికించుకొని మంచిగా వాష్ చేసి ఇక మటన్ అయితే ఇక్కడే వేసుకుంటున్నాను. ఇలా మంచిగా మటన్ వాష్ చేసి వేసుకోవాలి. మటన్ అంతా వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. మటన్లో నుంచి వాటర్ అనేది వస్తుంటుంది కాబట్టి ఇంకిపోయేదాకా మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ నేను కలుపుతున్నాను చూడండి. ఇలా అన్నీ కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఉడికినప్పుడు, మటన్లో నుంచి వాటర్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి ఇంకిపోయేదాకా ఒక 5 to 6 మినిట్స్ దాకా మంచిగా కలుపుకోవాలి. వాటర్ అనేది మొత్తం ఇంకిపోయేదాకా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాను చూడండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకున్నాను నేను ఇక్కడ. ఇలా టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒక 2-3 మినిట్స్ మంచిగా కుక్ చేసుకోవాలి. టమాటా ముక్కలు కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత దీంట్లోనే ఇప్పుడు ఉప్పు పసుపు కారం తగినంత వేసుకోవాలి. నేను ఇక్కడ వేసుకుంటున్నాను. ఉప్పు కారం పసుపు అయితే వేసుకుంటున్నాను. మటన్ చికెన్ కర్రీలో కొంచెం కారం అనేది ఎక్కువనే పడుతుంది కాబట్టి మీకు తగినంత కారం, కొంచెం స్పైసీగా తినేటోళ్ళు కొంచెం కారం అనేది ఎక్కువనే వేసుకోవచ్చు. కొంచెం స్పైసీగా తినని వాళ్ళు ఇలా 2-3 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవచ్చు. చిన్న స్పూన్తో, మరీ పెద్ద స్పూన్తో కాకుండా ఇలా నేను చిన్న స్పూన్తో 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇలా మంచిగా కలుపుకున్నాను. ఇప్పుడైతే కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలి. ఆ మటన్ ముక్కలకి మసాలా అనేది మంచిగా పడుతుంది ఇలా ఉడికించుకుంటే. ఇప్పుడైతే మూత తీసి దీంట్లోనే నేను ఇప్పుడు వాటర్ అనేది వేసుకుంటున్నాను. కొంచెం గ్రేవీ లాగా కావాలంటే ఇలా వాటర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మటన్ ముక్కలు మునిగేదాకా వాటర్ అయితే వేసుకున్నాను నేను ఇక్కడ చూడండి. ఇలా అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా వాటర్ వేయడం వల్ల మటన్ అనేది మంచిగా ఉడుకుతుంది. సాఫ్ట్గా తిన్నప్పుడు కూడా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే ఇలా కలుపుకొని ఇప్పుడు మూత అయితే పెట్టేశాను నేను ఇక్కడ. ఇలా మూత పెట్టేసి ఒక 5 to 10 విజిల్ వచ్చే వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రేవీ లాగా మంచిగా కుక్ అయింది కదా. దీంట్లోనే మటన్ మసాలా ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఇలా మంచిగా ఉడికిన తర్వాతనే మసాలా అనేది వేసుకోవాలి. అప్పుడే ముక్కలకి మసాలా అనేది పడుతుంది. ఇలా వేసుకొని ఒక 2 మినిట్స్ మంచిగా కుక్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 2 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. చూడ ఎంత చిక్కగా ఉందో మటన్ కర్రీ. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూడండి, ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది కదా మటన్ కర్రీలో. ఆయిల్ ఇలా సపరేట్ అయిందంటే ఉడికినట్టు. ఇలా మంచిగా కుక్ అయిందనమాట. సాఫ్ట్గా చాలా బాగుంటుంది. కుక్కర్లో కొంచెం సాఫ్ట్గా ఉడుకుతుంది కాబట్టి నేను ఎక్కువ కుక్కర్లోనే మటన్ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇలా జ్యూసీగా చాలా బాగుంటుంది. రొట్టెల మీద, చపాతీ మీద, అన్నం మీద చాలా బాగుంటుంది. లాస్ట్కి అయితే ఇలా
కొత్తిమీర పుదీనా అయితే వేసుకొని ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగుందో జ్యూసీగా. ఒకసారి మీరు అయితే ట్రై చేయండి. సింపుల్గా ఒక 30 మినిట్స్లో మంచిగా మటన్ కర్రీ ఇలా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ ఒక చిన్న లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. చూడండి కర్రీ అయితే సూపర్గా వచ్చింది. ఇలా కర్రీ చేసుకొని మటన్ కర్రీ జొన్న రొట్టెల మీద మటన్ గ్రేవీ మటన్ వేసుకొని తింటుంటే ఎంత బాగుంటుంది. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. కర్రీ చూస్తేనే కదా మంచిగా అనిపిస్తుంది. ఇలా మటన్ కర్రీ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇలా నేను జొన్న రొట్టెల మీద ఇక మా ఆయనకైతే సర్వ్ చేసి ఇస్తున్నాను. మంచిగా లెమన్ పిండుకొని ఆనియన్స్ ముక్కలు వేసుకొని ఇలా తింటుంటే చాలా బాగుంటుంది. చుట్టాలు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి. 100కు 100 మార్కులు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం.